ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగం సాధించాలన్న కసి గనక నీలో ఉంటే ఈ వీడియోని ఓపికతో అంకిత భావంతో విజయం సాధించాలన్న కసితో ఒంటరిగా ఈ వీడియోను చూడండి, చివరి వరకు చూడండి. అత్యంత ఎక్కువ స్కోర్ సాధించడానికి మీకు ఉపయోగపడుతుంది. దీనికోసం కాస్త టైం కేటాయించండి. దీనికి మాత్రం కేటాయించేటప్పుడు ఎలాంటి పని పెట్టుకోకండి. ఆవుని వధ నుంచి రక్షించడానికి ఆవు వధ నివారణ ఆర్డినెన్స్ 2020 అనే ముసాయిదా ఆర్డినెన్స్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. PMKSY పథకంలో భాగంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ అమలు చేయడానికి 2020-21 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించిన మొత్తం ఎంత? ఆన్సర్ 4,000 కోట్లు. 4,000 కోట్లు. డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్ స్కీమ్ కింద 12 ట్రేడ్లలో యువతకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ NFLతో ఏ ITI అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ 3 ITI నంగల్. డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ DSRV కాంప్లెక్స్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ 2 విశాఖపట్నం. ఇటీవల బెంగళూరు, చెన్నైలలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ CBIC ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? ఆన్సర్ 1 టురాంట్ కస్టమ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న చేదోడు కార్యక్రమం కింద లబ్ధిదారులకు ఎంత మొత్తం చెల్లిస్తారు? ఆన్సర్ 10,000 రూపాయలు. ఆన్సర్ 4 10,000 రూపాయలు. మెర్సర్ విడుదల చేసిన 26వ వార్షిక జీవన వ్యయ సర్వే 2020 ప్రకారం అత్యంత ఖరీదైన భారతీయ నగరం ఏది? ఆన్సర్ ముంబై. మిషన్ సువిద్య కింద గిరిజన హాస్టళ్లకు ISO ధృవీకరణ పొందిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ 3 ఒడిషా. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో ఫుడ్ ఫారెస్ట్ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసింది? ఆన్సర్ 4 కేరళ. నిర్మాణ రంగంలో పూర్తి స్థాయి డిజిటల్గా మారిన మొదటి PSU ఏది? ఆన్సర్ 1 నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. యువతకు పెయిడ్ ఇంటర్న్షిప్ను అందించడం కోసం NCDC కింద ప్రారంభమైన పథకం ఏది? ఆన్సర్ 4 సహకార మిత్ర. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ముంబై వరద హెచ్చరిక వ్యవస్థ పేరు ఏమిటి? 4 ఐఫ్లోస్ 4. పౌల్ట్రీ ఉత్పత్తిని పెంచడానికి పౌల్ట్రీ పాలసీ 2020ను మొదటిసారి ఏ రాష్ట్రం రూపొందించింది? ఆన్సర్ 2 జమ్మూ కాశ్మీర్. 56 పాఠశాలలను పునర్నిర్మించడానికి భారత్ ఏ దేశానికి హామీ ఇచ్చింది? ఆన్సర్ నేపాల్. విద్యుత్ రంగంలో బలమైన సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక జోక్యాన్ని ప్రోత్సహించడానికి భారతదేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది? ఆన్సర్ డెన్మార్క్. ఏ దేశాన్ని ఎదుర్కోవడానికి 8 ప్రజాస్వామ్య దేశాల చట్టసభల సీనియర్ సభ్యులు ఇంటర్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు? చైనా. డీప్ నాలెడ్జ్ గ్రూప్ ర్యాంకింగ్ ప్రకారం COVID-19 నుంచి ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలలో భారత్ ర్యాంక్ ఎంత? 56 యాజ్ పర్ జూలై కరెంట్ అఫైర్స్. సముద్ర సరిహద్దులను గుర్తించడానికి ఇటలీతో ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ 1 గ్రీస్. OHE విద్యుదీకరించిన ప్రాంతంలో డబుల్ స్టాక్ కంటైనర్ రైలును నడుపుతున్న మొదటి దేశం ఏది? భారత్. 3 COVID-19 గురించి తప్పుడు సమాచారంతో పోరాడడానికి భారత్
ఇతర 12 దేశాల సారథ్యంలో యునైటెడ్ నేషన్ ప్రారంభించిన వెరిఫైడ్ కార్యక్రమం థీమ్ ఏమిటి? ఆన్సర్ 4 సైన్స్ సాలిడరీ అండ్ సొల్యూషన్. ఆన్సర్ 4. క్వశ్చన్ నెంబర్ 23. ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ జీఈపీ జూన్ 2020 ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి ఎంత? ఆన్సర్ 3 -3.2%. 3. పృథ్వీ అనే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు కోసం యుఎన్డిపి హెచ్సిసిబితో ఏ డిజిటల్ టెక్నాలజీ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ 3 రీసైకల్. టీసీఎస్ అయాన్ డిజిటల్ గ్లాస్ గది యాక్సెస్ను తన శిక్షణ భాగస్వామ్యులకు అందించడానికి టీసీఎస్తో ఏ ఏజెన్సీ సహకరించింది? 1 నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు ఎంత? అంటే 2021-22. ఆన్సర్ 1 9.5%. ఇటీవల $6 బిలియన్ విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద సౌర ఒప్పందాన్ని గెలుచుకున్న సంస్థ ఏది? ఆన్సర్ 2 అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. వివిధ ఉత్పత్తుల ఉమ్మడి పరిశోధన పరీక్షా ధృవీకరణ కోసం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ 2 ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్. ఆన్సర్ 2. ఆధార్ ఆధారిత ఆన్లైన్ ఇన్స్టా సేవింగ్ బ్యాంక్ అకౌంటును తిరిగి ప్రారంభించిన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది? ఆన్సర్ 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కోవిడ్-19తో పోరాడడానికి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన నానో టెక్నాలజీ ఆధారిత క్రిమి సంహారక స్ప్రే పేరు ఏమిటి? అనన్య. అంటువ్యాధులతో బాధపడుతున్న రోగులను తరలించడానికి భారత వైమానిక దళం రూపొందించి అభివృద్ధి చేసిన ప్యాడ్ పేరు ఏమిటి? 2 ఎయిర్పిట్. ఆర్పిట్. కోవిడ్-19 ఆసుపత్రుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రపంచంలో మొట్టమొదటి ఇంటర్నెట్ నియంత్రిత రోబో ఏది? 4 కోరోబోట్. ఐఐటి గువహటి విద్యార్థులు సీమ్లెస్ కాంటాక్ట్లెస్ విమాన ప్రయాణాల కోసం అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ పేరు ఏమిటి? ఆన్సర్ 4 ఫ్లైజీ. FLYZY ఫ్లైజీ. పూనం అవలోకన్ ప్రకారం 5 సంవత్సరాలలో గిర్ అభయారణ్యం వద్ద ఆసియా సింహం జనాభాలో పెరుగుదల శాతం ఎంత? 29%. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF 2025వ ఎడిషన్లో టాప్ ర్యాంక్ పొందిన సంస్థ ఏది? 4 IIT మద్రాస్. నేచర్ ఇండెక్స్ 2020 రేటింగ్లో భారతీయ సంస్థలలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఏది? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR. సముద్రపు లోతైన ప్రదేశం ఛాలెంజర్ డీప్కు చేరుకున్న మొదటి మహిళ ఎవరు? కాతి సులివన్. ప్రయాణికుల స్క్రీనింగ్ నిఘాను పెంచడానికి సెంట్రల్ రైల్వేలు ఏ రోబోను ప్రారంభించాయి? 4 కెప్టెన్ అర్జున్. గార్గో ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 2 సోను సూద్. స్వతంత్ర సమరయోధుల సంక్షేమం కోసం హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్ ఎవరు? 4 శ్రీపద్ యెస్సో నాయక్. కార్పొరేట్ దివాలా తీర్మానం ధృవీకరణ ప్రక్రియ కోసం IBBI పునర్నిర్మించిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ 1 ఉదయ్ కోటక్. బీహార్ ఖాదీ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు?
1 పంకజ్ త్రిపాఠి. ఫిట్ ఇండియా భాగస్వామ్యంతో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక చిత్రాల శ్రేణిని నిర్మించడం ద్వారా ఎన్ని దేశీయ క్రీడలను ప్రోత్సహిస్తుంది? 4 10. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన గత ఒలింపిక్ పతక విజేత ఒలెక్సాండర్ గోర్జిగ్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? 1 బాక్సింగ్. జూన్ 11, 2020న విడుదలైన ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? 1 బెల్జియం. బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? 2020 సంవత్సరానికి థీమ్ COVID-19 ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ చైల్డ్ లేబర్ నౌ మోర్ దాన్ ఎవర్. ఆన్సర్ 1 జూన్ 12. గ్రీన్ మిజోరాం డే 2020ని ఎప్పుడు పాటిస్తారు? 1 జూన్ 11. ప్రతి సంవత్సరం జూన్ 14న పాటించే ప్రపంచ రక్తదాత దినోత్సవం WBDD థీమ్ ఏమిటి? ఆన్సర్ 1 సేఫ్ బ్లడ్ సేవ్ లైవ్స్. ఏటా ప్రపంచ గాలి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ 2 జూన్ 15. ఇటీవల నాసా విశిష్ట ప్రజాసేవ పథకం ఎవరికి లభించింది? ఆన్సర్ 4 రంజిత్ కుమార్. ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పథకాన్ని అందుకున్న ప్రఖ్యాత శోభా శేఖర్ ఏ వృత్తికి చెందినవారు? ఆన్సర్ 4 సంగీతకారుడు. 2020 ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత ఎవరు? ఆన్సర్ 1 రట్టన్ లాల్. లాక్డౌన్ లైసెన్స్ పేరుతో పుస్తకాన్ని రచించింది ఎవరు? 4 శోభాడే. నౌరోజీ పైనీర్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం పేరుతో దాదాబాయి నౌరోజీ జీవిత చరిత్రను ఎవరు రచించారు? ఆన్సర్ 1 దిన్యార్ పటేల్. బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించనున్న భారతదేశ మొదటి బొగ్గు వాణిజ్య వేదిక పేరు ఏమిటి? ఆన్సర్ 2 కోల్ ఎక్స్చేంజ్. కోల్ ఎక్స్చేంజ్. ఉత్తరాఖండ్లో ఈ క్రింది వాటిలో దేన్ని వేసవ రాజధానిగా ప్రకటించారు? ఆన్సర్ 1 గైర్సైన్. 1 గైర్సైన్. దేశంలో ఇటీవల ప్రారంభించిన మొదటి సహజ వాయువు వాణిజ్య వేదిక ఏది? ఆన్సర్ 1 ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ IGX. 16,030 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆకర్షించడానికి ఇటీవల 12 MOUలపై ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం సంతకం చేసింది? ఆన్సర్ 3 మహారాష్ట్ర. పారిశ్రామిక భూమి లభ్యతను నిర్ధారించడానికి ఏ రాష్ట్రం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ మోడల్ను అవలంబిస్తుంది? ఆన్సర్ 3 ఉత్తరప్రదేశ్. ఇండియన్ రైల్వే ఏ జోన్ ఇటీవల ఆటోమేటెడ్ టికెట్ చెకింగ్ అండ్ మేనేజింగ్ యాక్సెస్ ATMA యంత్రాన్ని ఏర్పాటు చేసింది? 4 నాగపూర్ సెంట్రల్ జోన్. 2020 జూన్ 18న మాస్క్ రోజును ఏ రాష్ట్రం పాటించింది? 2020 జూన్ 18న మాస్క్ రోజును ఏ రాష్ట్రం పాటించింది? ఆన్సర్ 1 కర్ణాటక. వ్యవసాయ ఉత్పత్తి విభాగం పేరును వ్యవసాయ ఉత్పత్తి మరియు రైతు సంక్షేమ శాఖగా మార్చిన రాష్ట్రం ఏది? 3 జమ్మూ కాశ్మీర్. ఉద్యోగులు పెన్షనర్ల చెల్లింపును వాయిదా వేయడానికి ఏ రాష్ట్రం ఆర్డినెన్స్ జారీ చేసింది? ఆన్సర్ 1 తెలంగాణ. జూన్ 15, 2020న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం MGNREGA కింద అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పించిన రాష్ట్రం ఏది? 4 ఉత్తరప్రదేశ్. COVID-19ను పరీక్షించడానికి బయోటెక్నాలజీ విభాగం సహకారంతో
ఏ సంస్థ దేశంలో మొదటి ఐ ల్యాబ్ మొబైల్ డయాగ్నోస్టిక్ యూనిట్ని ప్రారంభించింది? 4. ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్. రాష్ట్ర పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల కోసం ఫస్ట్ బెల్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? కేరళ. ఈశాన్య రాష్ట్రాలలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాయలు మంజూరు చేసింది? ఆన్సర్ 4. 190 కోట్లు. 4. పశుపతినాథ్ ఆలయంలో పారిశుధ్య సౌకర్యాలను నిర్మించడానికి భారతదేశం ఏ దేశానికి రూపాయలు 2.33 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది? నేపాల్. రోమ్ ఆధారిత FAO నివేదిక ప్రకారం ఫిబ్రవరి 2020 నుంచి ఎంతమంది తీవ్రమైన ఆహార అభద్రతలో పడిపోయారు? ఆన్సర్ 4. 45 మిలియన్లు. PM స్వానిధి అమలు సంస్థగా సిడ్బీని నిమగ్నం చేయడానికి సిడ్బీతో ఏ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ 4. గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. దేశంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను పెంచడానికి నీతి ఆయోగ్కు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్తో PSU భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. ఏ PSU భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది? 4. కోల్ ఇండియా లిమిటెడ్ CIL. సిప్రి ఇయర్ బుక్ 2020 ప్రకారం దేశంలో ఉన్న అణు వార్ హెడ్ల సంఖ్య ఆధారంగా భారత్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 3. దట్ ఈస్ 6th ర్యాంక్. UNSCలో భారత్ తన పదవీ కాలంలో లక్ష్యం ఏమిటి? UNSCలో భారత్ తన పదవీ కాలం 2021-22లో లక్ష్యం 2 నామ్స్. భారత్ కోవిడ్ను ఎదుర్కొనేందుకు 200 మిలియన్ యూరోల సహాయం అందించనున్న దేశం ఏది? ఆన్సర్ 1. ఫ్రాన్స్. పిల్లలపై హింసను నివారించడంపై గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2020 అనే ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం దేశాల అసమర్థత కారణంగా ఎంతమంది పిల్లలు హింసకు గురవుతున్నారు? ఆన్సర్ 3. 1 బిలియన్. ఆసుపత్రి నిర్మాణం కోసం ఎగ్జిమ్ బ్యాంక్ $20.10 మిలియన్ విలువైన లైన్ ఆఫ్ క్రెడిట్ను ఏ దేశానికి విస్తరించింది? నికరాగువా. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ ఇండెక్స్ 2020లో భారత్ ర్యాంక్ ఎంత? మొదటి ర్యాంక్ డెన్మార్క్ అయితే భారత్ది ఆన్సర్ 2, 69వ ర్యాంక్. కేంద్ర ప్రభుత్వం 5,298 కోట్ల మూలధనాన్ని ఏ సంస్థకి ఇచ్చింది? ఆన్సర్ 4. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్. RBI గణాంకాల ప్రకారం భారత్ వద్ద ఎంత ఫోరెక్స్ రిజర్వ్ ఉంది? ఆన్సర్ 3. 500 బిలియన్. COVID-19 క్రైసిస్ రికవరీ ఫెసిలిటీ కింద భారతదేశానికి రెండోసారి $750 మిలియన్ రుణం ఇవ్వడానికి ఏ బ్యాంకు ఆమోదం తెలిపింది? 1. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. UNCTAD విడుదల చేసిన ప్రపంచ పెట్టుబడి నివేదిక 2020 ప్రకారం 2019లో అత్యధిక FDI గ్రహీతలలో భారత్ ర్యాంక్ ఎంత? మొదటి స్థానం US, భారత్ ర్యాంక్ 3, దట్ ఈస్ 9వ ర్యాంక్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ తయారు చేసిన ప్రపంచ పోటీతత్వ సూచిక 2020లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? 4th సింగపూర్. MSCల కోసం సురక్ష శాలరీ అకౌంట్ను ఇటీవల ఏ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించింది? ఆన్సర్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. EPFO పేరోల్ డేటా ప్రకారం 2018-19తో పోలిస్తే 2019-20లో భారతదేశంలో అధికారిక ఉపాధి శాతం ఎంత? ఆన్సర్ 4, 28.6%. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల కనీస నికర యాజమాన్య నిధులను 10 కోట్ల నుంచి ఎన్ని కోట్లకు పెంచాలని RBI ప్రతిపాదించింది? 3, 20. 10 నుంచి 20 కోట్లకు.
ఏ సంస్థతో కలిసి బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ వేలం ప్రారంభించింది? ఆన్సర్ 1. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఆసియా అభివృద్ధి బ్యాంక్ నివేదిక ఆసియా డెవలప్మెంట్ అవుట్లుక్ అంచనా ప్రకారం 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం కుదింపు ఉంది? ఆన్సర్ 1. 4%. 11 ట్రిలియన్ రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ను తాకిన భారతదేశపు మొట్టమొదటి సంస్థ ఏది? ఆన్సర్ 4. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ గణాంకాల ప్రకారం అన్ని కంపెనీల సంచిత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్లలో BSE ర్యాంక్ ఎంత? 4. 10వ ర్యాంక్. ఇటీవల ఒడిశాలో ఏ నది కింద 500 సంవత్సరాల పురాతన ఆలయాన్ని కనుగొన్నారు? 1. మహానది నది. ప్రపంచంలో లోతైన మహాసముద్ర బిందువుకు డైవ్ చేసిన చైనా మానవరహిత సబ్మెర్సిబుల్ పేరు ఏమిటి? 4th one. హైడ్యూ 1. అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల కనుగొన్న స్కీజోథొరాక్స్ సికుసెరిమెన్సిస్ ఏ జాతికి చెందింది? చేపలు. ఆన్సర్ 3. 2040 నాటికి నెట్ జీరో కార్బన్గా మారడానికి అమెజాన్ గ్లోబల్ యాక్టివిజం కార్యక్రమ వాతావరణ ప్రతిజ్ఞపై సంతకం చేసిన సంస్థ ఏది? ఇన్ఫోసిస్. నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షంలో మొదటిసారి గమనించిన పదార్థ 5వ స్థితి ఏంటి? 4. BEC. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సహకారంతో రూపొందించిన భారత ప్రాంతంపై వాతావరణ మార్పుల అంచనా అనే శీర్షికతో వాతావరణ సంక్షోభంపై భారత్ తొలి నివేదిక ప్రకారం 1901 నుంచి 2018 మధ్య కాలంలో దేశంలో సగటు ఉష్ణోగ్రత పెరుగుదల రేటు ఎంత? 1. 0.7 డిగ్రీ సెంటీగ్రేడ్. మధ్య హిమాలయ ప్రాంతంలోని ఉపాంత రైతులకు సహాయం చేయడానికి హెర్బల్ ఇన్ఫ్యూషన్ టెక్నాలజీని ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT అభివృద్ధి చేసింది? ఆన్సర్ 2. IIT మండి. ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంలో రాజప్రభ పండుగ నిర్వహిస్తారు? ఆన్సర్ 2. ఒడిషా. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన సత్యభామ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? 4th one. గనుల మంత్రిత్వ శాఖ. ఆహార ధాన్యాల నిల్వ సరఫరాకు పరిశోధన ఆధారిత పరిష్కారాన్ని అందించడానికి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇండియాతో ఏ IIT భాగస్వామ్యం అయింది? ఆన్సర్ 3. IIT ఢిల్లీ. వచ్చే 3 ఏళ్ల పాటు PM కేర్స్కు ఏ సంస్థను ఆడిటర్గా నియమించారు? ఆన్సర్ 1. సార్క్ అండ్ అసోసియేట్స్. సెబీని బలోపేతం చేయడానికి తగిన చర్యలు సూచించడానికి సెబీ ఏర్పాటు చేసిన ప్యానెల్కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? 2. జస్టిస్ అనిల్ దేవ్. ఎథిక్స్ ఆఫీసర్ అంబుడ్స్మెన్గా ఏడాది కాలపరిమితి పొడిగింపు పొందిన BCCI మొదటి అంబుడ్స్మెన్ ఎవరు? ఆన్సర్ 4th. DK జైన్. 75వ UN జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ 4. వోల్కాన్ బోజ్కిర్. ఇటీవల 2.78 కిలోల బరువు ఉన్న ఉల్కా లాంటి వస్తువు ఆకాశం నుంచి ఏ రాష్ట్రంలో పడింది? వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రకారం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకంలో జూన్ 1, 2020 నాటికి ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు చేరాయి? ఆన్సర్ 3. 20 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు. స్పెషల్ డ్రైవ్ జూన్ 1 నుంచి జూలై 31, 2020 ద్వారా ఎంతమంది పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది? ఆన్సర్ 2. 1.5 crores. 1.5 కోట్లు. 1 year ఆఫ్ మోడీ 2.0 టువర్డ్స్ ఏ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనే ఈ బుక్లెట్ను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఆన్సర్ 3.
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. చిన్న తరహా ఎంఎస్ఎంఈల ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ పోర్టల్ను ప్రారంభించారు? ఆన్సర్ 3 ఛాంపియన్స్. కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ 4 తెలంగాణ. దేశంలో 2021 నాటికి పూర్తి కానున్న పొడవైన ఎక్స్ప్రెస్ వే ఏది? ఆన్సర్ 4 పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి తులిప్ పేరుతో విద్యార్థి ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ 4 గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. వందే భారత్ మిషన్ కింద పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు నైపుణ్య అభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన స్కిల్ మ్యాపింగ్ ఎక్సర్సైజ్ పేరు ఏమిటి? ఆన్సర్ 2 స్వేట్స్. 2 కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విధంగా ఏ పోర్ట్ ట్రస్టును శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్గా మార్చారు? ఆన్సర్ 3 కోల్కతా పోర్ట్ ట్రస్ట్. రైతులు తమ ఉత్పత్తులను ఏ వ్యక్తికైనా లేదా ఏదైనా సంస్థకు అమ్మడంపై ఆంక్షలు ఉండకూడదని కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఏ చట్టానికి ఆమోదం తెలిపింది? ఆన్సర్ 1 ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1995. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1995. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగర్ వ్యాన్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ 3 పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. జూలై 18 జూన్ 2019 మధ్య జాతీయ గణాంక కార్యాలయ వార్షిక ఆవర్తన కార్మిక శక్తి సర్వే PLFS ప్రకారం భారతదేశ నిరుద్యోగిత రేటు ఎంత? ఆన్సర్ 2 5.8%. దేశంలో ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్తో లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేసిన కేంద్రం లేదా సంస్థ ఏది? ఆన్సర్ 2 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఎప్పటి వరకు కొత్త పథకాలు ప్రారంభించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? మార్చి 31, 2021. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐకమిట్ను ఏ ప్రభుత్వ రంగ సంస్థ ప్రారంభించింది? 3 ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. దేశంలో మొదటి ఆన్లైన్ వ్యర్థ పదార్థాల నిర్వహణ వేదికను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ 4 ఆంధ్రప్రదేశ్. భారత ప్రభుత్వం ఇటీవల ఏ డేటా షేరింగ్ వెబ్సైట్ను బ్లాక్ చేసింది? 3 వి ట్రాన్స్ఫర్. 10 డెమోక్రసీలు D10 పేరుతో G7+3 ఆలోచనను ఏ దేశం ప్రతిపాదించింది? ఆన్సర్ 4 యునైటెడ్ కింగ్డమ్. భారతదేశ పశ్చిమ తీరములో కొంత భాగాన్ని తాకిన తుఫానుకు నిసర్గ అనే పేరును ప్రతిపాదించిన దేశం ఏది? ఆన్సర్ 2 బంగ్లాదేశ్. మిలిటరీ ఇంటర్ ఆపరబిలిటీని పెంచడానికి మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ కోసం జూన్ 2020లో భారతదేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది? ఆన్సర్ 4 ఆస్ట్రేలియా. జనవరి 2021లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న 51వ వార్షిక దావోస్ సమావేశం థీమ్ ఏమిటి? ది గ్రేట్ రీసెట్. 2 వీధి వ్యాపారులకు సరసమైన రుణాలు అందించడానికి గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్రత్యేక మైక్రో క్రెడిట్ సౌకర్య పథకం పేరు ఏమిటి? ఆన్సర్ 4 PM స్వానిధి. సౌర ఇంధన రంగంలో అవకాశాల అన్వేషణ సహకారానికి NIIFL అయానాలతో ఏ మినీరత్న సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? 4 ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. పర్యావరణ రంగాలలో సహకారాన్ని మెరుగుపరచడానికి కేంద్ర మంత్రివర్గం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? 4 భూటాన్. గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ నిర్వహించిన వర్చువల్ గ్లోబల్ టీకా సదస్సును ఎవరు నిర్వహించారు? ఆన్సర్ 4 బోరిస్ జాన్సన్. గ్లోబల్ వ్యాక్సిన్ అలయన్స్ గవికి ప్రధానమంత్రి మోడీ ప్రతిజ్ఞ చేసిన మొత్తం ఎంత?
$15 మిలియన్. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం ప్రకారం మధ్యస్థ సంస్థల సవరించిన టర్నోవర్ పరిమితి ఎంత? 250 కోట్లు. దేశవ్యాప్తంగా 6049 స్టేషన్లలో సీసీటీవీ సర్వే లైన్స్ను ఏర్పాటు చేయడానికి భారతీయ రైల్వే ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ 4 రైల్టెల్. బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్ డేటా సైన్సెస్ కోర్సులో ప్రపంచంలోనే తొలిసారిగా ఆన్లైన్ డిగ్రీ కోర్సును ఏ సంస్థ ప్రవేశపెట్టింది? ఆన్సర్ 2 ఐఐటి మద్రాస్. రీసెర్చ్ ఇంటర్న్షిప్లకు ఒక వేదిక ఏర్పాటు చేయడానికి ఏ బోర్డు యాక్సెలరేట్ విజన్ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ 2 సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు. 2023 ఏడాది చివరిలో భారత్ ప్రారంభించనున్న వీనస్ మిషన్ పేరు ఏమిటి? ఆన్సర్ 2 శుక్రయాన్ 1. కోవిడ్-19 నుంచి కోలుకున్న ప్లాస్మా దాతలను ట్రాక్ చేసే కోపాల్ 19 అనే యాప్ను ఎయిమ్స్ వైద్యులతో కలిసి ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ 1 ఐఐటి ఢిల్లీ. మొబైల్ మాస్టర్ జీ పేరుతో వర్చువల్ క్లాస్ రూమ్ వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆన్సర్ 1 ఐఐటి కాన్పూర్. ఇటీవల పరిశోధకులు భూమి కంటే 39 రెట్లు పెద్దది కనుగొన్న బృహస్పతి లాంటి గ్రహం పేరు ఏమిటి? ఆన్సర్ 4 టాయ్ 849b. ఆన్సర్ 4. విద్యార్థులకు అధ్యాపకులకు డిజిటల్ సేఫ్టీ, ఆన్లైన్ వెల్ బీయింగ్, అగ్మెంటెడ్ రియాలిటీ వంటి వాటిని నేర్పించడానికి సిబిఎస్ఈ ఏ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ 4 ఫేస్బుక్. భారతదేశ భవిష్యత్తు రక్షణ సాంకేతిక అవసరాలను తీర్చడానికి ఐఐటి హైదరాబాదులో పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఏ సంస్థ యోచిస్తుంది? ఆన్సర్ 2 రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. OPEC 16 అనే గూఢచార ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది? ఆన్సర్ 4 ఇజ్రాయెల్. పురాతన నీటి అడుగున ఆదిమ స్థలాలను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆన్సర్ 2 ఆస్ట్రేలియా. ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో 75% స్థానిక ప్రజలకు కేటాయించడానికి ముసాయిదా ఆర్డినెన్స్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? 4 హర్యానా. 100% ఎల్పిజి కనెక్షన్లు సాధించిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏది? 4 హిమాచల్ ప్రదేశ్. ఇటీవల వీవర్ సమ్మాన్ యోజన ఏ రాష్ట్రం ప్రారంభించింది? 4 కర్ణాటక. రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటడానికి మిషన్ వృక్షోపన్ 2020ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? 2 ఉత్తరప్రదేశ్. పర్యాటకులను ఆకర్షించడానికి ఏ రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతం ఇంతజార్ ఆప్కా సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది? 1 మధ్యప్రదేశ్. ఆసియా యొక్క అతిపెద్ద మరియు ప్రపంచంలోని 2వ అతిపెద్ద డేటా సెంటర్ ఏటా NM1 డేటా సెంటర్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ 3 ముంబై, మహారాష్ట్ర. ఆల్ ఇండియా రేడియో ఏ భాషలో తొలి న్యూస్ మ్యాగజైన్ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని ప్రణాళిక వేసింది? ఆన్సర్ 4 సంస్కృతం. జమ్మూ కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్కి సరిహద్దు ప్రాంతాలలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్ని వంతెనలు ప్రారంభించారు? 4 ఆన్సర్ 4th దట్ ఈస్ 6 వంతెనలు. ప్రభుత్వ భూములను పర్యవేక్షించడానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడానికి ఏ రాష్ట్రం బ్లూయిస్ను ప్రారంభించింది? ఆన్సర్ 2 ఒడిషా. పాలు మరియు పాల ఉత్పత్తుల స్వచ్ఛతను నిర్ధారించడానికి ప్యూర్ ఫర్ ష్యూర్ ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ 3 రాజస్థాన్. కేంద్ర కేబినెట్ ఆమోదించిన 10 సంవత్సరాల సుదీర్ఘ పాన్ ఇండియా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వ్యయం ఎంత? ఆన్సర్ 3 1,00,000 కోట్లు. భారతదేశం యొక్క మొదటి గ్లోబల్ హైపర్ లూప్ ప్యాడ్ పోటీని ఏ సంస్థ నిర్వహించబోతుంది? ఐఐటి మద్రాస్. ఏ దేశం తన మొదటి అణు సామర్థ్యం గల హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది? ఆన్సర్ 4 USA. ఫిఫా WHO యొక్క పాస్ ద మెసేజ్ టు కిక్అవుట్
కరోనా వైరస్ ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా 28 మంది ఫుట్బాల్ క్రీడాకారులు స్థానం పొందిన భారతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ 1 సునీల్ ఛెత్రి. 2020 సంవత్సరానికి ఫోకస్ థీమ్ థియేటర్ అండ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్గా ఉన్న ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ 4 మార్చ్ 27. ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ అందించే ఎస్హెచ్జి కోవిడ్ సహాయ లోన్ కింద స్వయం సహాయక బృందాల్లోని ప్రతి సభ్యురాలు 5,000 సాఫ్ట్ లోన్ పొందవచ్చు? ఆన్సర్ 2 ఇండియన్ బ్యాంక్. ఏటా మార్చి 24న పాటించే ప్రపంచ టీబీ డే 2020 యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ 2 ఇట్స్ టైమ్. ది డెత్ ఆఫ్ జీసస్ పేరుతో పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ 4 జాన్ మ్యాక్స్వెల్ కోర్జీ. వర్చువల్ గ్రూప్ ఆఫ్ 20 శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ 4 సౌదీ అరేబియా. భారతదేశంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టనున్న మొత్తం ఎంత? ఆన్సర్ 4 $100 మిలియన్. $100 మిలియన్. మధ్యప్రదేశ్లో 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారిని గుర్తించండి. శివరాజ్ సింగ్ చౌహాన్. ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద నమోదు చేసుకున్న వారిలో ఎంత శాతం మహిళలు ఉన్నారు? ఆన్సర్ 3 40.70. రోగ్ డ్రోన్స్ను ఎదుర్కోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను శక్తితో పనిచేసే డ్రోన్ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది? ఆన్సర్ 2 ఐఐటి మద్రాస్. డిపార్ట్మెంట్ ఆఫ్ మిషన్ శక్తి పేరుతో స్వయం సహాయక బృందాలకు ప్రత్యేక విభాగాన్ని కలిగి ఉన్న దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ 4 ఒడిషా. ఆస్ట్రేలియాలో జరిగిన ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2027వ ఎడిషన్ గెలుచుకున్న దేశం? 2 ఆస్ట్రేలియా. ఏ ప్రపంచ సంస్థతో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కలిసి పనికి సంబంధించిన భవిష్యత్తు భారతదేశ శ్రామిక శక్తిలో మహిళలు అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది? ఆన్సర్ 4 ప్రపంచ బ్యాంక్. దేశవ్యాప్తంగా స్వయం సహాయక బృందాలు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్తో ఏ కామర్స్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? అమెజాన్. 10వ ఫిక్కీ ఐబీఐ బ్యాంకర్ సర్వే 2019 జూలై-డిసెంబర్ ప్రకారం ఈ క్రింది ఏ రంగం అధిక పనికిరాని ఆస్తులను నమోదు చేసింది? ఆన్సర్ 4 మౌలిక సదుపాయాల రంగం. 4th ప్రపంచంలో 500 T20 మ్యాచ్లు ఆడిన తొలి ఆటగాడు ఎవరు? ఆన్సర్ 4 కీరోన్ పొలార్డ్. 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశానికి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ 4 ముంబై. డీప్ టెక్ స్టార్టప్లకు మద్దతుగా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ 1 ఐటిఐసి ఐఐటి హైదరాబాద్. 2020 ఏప్రిల్ 1 నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఏ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ విలీనం కానుంది? ఆన్సర్ 1 ఆంధ్రా బ్యాంక్. కరోనా వైరస్ గ్లోబల్ ట్రేడ్ ఇంపాక్ట్ ఎపిడెమిక్ అనే నివేదిక ప్రకారం చైనా ఉత్పత్తి మందగించడం వలన ఎక్కువగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థ ఏది? ఆన్సర్ 2 యూరోపియన్ యూనియన్. ఇటీవల ప్రత్యేక కేటగిరీ మహిళల అబార్షన్కు 20 వారాల నుంచి ఎన్ని వారాల వరకు గడువును కేంద్ర కేబినెట్ పెంచింది? ఆన్సర్ 1 24 వారాలు. భారతదేశంలోనే తొలిసారిగా హ్యాపీ బనానాస్ బ్రాండ్ పేరుతో 980 మెట్రిక్ టన్నుల అరటిపండును తీసుకువెళ్లే ఫ్రూట్ ట్రైన్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. టోక్యో ఒలింపిక్స్ 2020లో టీమిండియా గుడ్విల్ అంబాసిడర్గా ఉండటానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎవరిని ఆహ్వానించింది? 4th వన్ సౌరవ్ గంగూలీ. జాతీయ అమరవీరుల దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? ఆన్సర్ 4 జనవరి 30. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎకనామిక్ అవుట్లుక్ సర్వే 2020 ప్రకారం 2019-20 సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి ఎంత? ఆన్సర్ 3 5%. బలహీనమైన మానవ మెదడు సంకేతాల నుంచి అర్థవంతమైన ఇంగ్లీష్ భాషగా మార్చే కొత్త కృత్రిమ మేధస్సు సాంకేతికతను ఏ భారతీయ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ 2
ఐఐటి మద్రాస్. అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ స్ట్రాంజా 2020 71వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ 4 సోఫియా, బల్గేరియా. మహారాష్ట్రలో పూణేలో జరిగిన కార్యక్రమంలో 4 మిలియన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ను ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ 2 యునైటెడ్ కింగ్డమ్. ఏటా ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం ఏ రోజున పాటిస్తారు? ఆన్సర్ 2 ఫిబ్రవరి 2. తీర భద్రతా వ్యాయామం మాట్లా అభియాన్ను 5 రోజుల పాటు భారత్లోని ఏ రాష్ట్ర నావికా దళం నిర్వహించింది? ఆన్సర్ 2 పశ్చిమ బెంగాల్. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ విడుదల చేసిన ఎకనామిక్ సర్వే ప్రకారం FY21 సంవత్సరానికి దేశ ఆర్థిక వృద్ధి ఎంత ఉంటుందని అంచనా వేశారు? 6 to 6.5. కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్ బోర్డ్స్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ 4 అజిత్ కుమార్. ఐటీ దిగ్గజం IBM చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ 1 అరవింద్ కృష్ణ. ఏటా జనవరి 30న పాటించే ప్రపంచ కుష్ఠవ్యాధి దినోత్సవం 2020 నేపథ్యం ఏమిటి? 3 కుష్ఠవ్యాధి గురించి మీరు ఏమనుకుంటున్నారో అది కాదు. భారతదేశంలో నావల్ కరోనా వైరస్ను రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ 4 కేరళ. సౌత్ ఇండియన్ పెన్ ఇండియా ఆధ్వర్యంలో ప్రజాస్వామిక ఆదర్శవాదానికి సంబంధించి PN గౌరీ లంకేష్ అవార్డ్ 2019 2వ ఎడిషన్ గెలుచుకున్న జర్నలిస్ట్ ఎవరు? ఆన్సర్ 3 యూసఫ్ జమీల్. అంతర్జాతీయ కోల్కతా బుక్ ఫేర్ 2020 44th ఎడిషన్ అధికారిక మస్కట్ ఏంటి? 1 టైటో. భారతదేశం నుంచి ఎన్ని చిత్తడి నేలను రామ్సర్ సైట్లుగా ఇటీవల ప్రకటించారు? ఆన్సర్ 2 10. 2020 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి మాతృ వందనా యోజన అమలులో భాగంగా మొదటి స్థానం గెలుచుకున్న భారతీయ నగరం రాష్ట్రం ఏది? ఆన్సర్ 4 ఇండోర్, మధ్యప్రదేశ్. భారత నావికాదళం ఉష్ణమండల తుఫాను అవా వరదలతో దెబ్బతిన్న మడగాస్కర్కు మద్దతు ఇవ్వడానికి సహాయం చేయడానికి ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ 4 ఆపరేషన్ వనిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో వర్చువల్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు? ఆన్సర్ 3 ఒడిషా. బెల్జియం బ్రస్సెల్స్లో ప్రతిష్టాత్మక ఆయుర్వేద రతన్ అవార్డ్ 2020ని ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ 2 పర్తాప్ చౌహాన్. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహించిన పారదర్శకత బడ్జెట్ ప్రక్రియ నివేదిక 2.0లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ 3 అస్సాం. కోల్ ఇండియా లిమిటెడ్కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ 2 ప్రమోద్ అగర్వాల్. భారతదేశంలో రెండో అతిపెద్ద గిరిజన పండుగ నాగోబా జాతర ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ 4 తెలంగాణ. ఈ వీడియో డిస్క్రిప్షన్లో 2019 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ లింక్ ఇస్తాను. టోటల్ ఈ 7 నెలల కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ని మీకు వచ్చే సండే సంకల్పం రోజు డిస్క్రిప్షన్లో ఇస్తాను పీడిఎఫ్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోను మీ బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేయండి. మొదటిసారిగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.